టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. కళ్ళు పడుతున్నారా బయట వర్షం మాత్రం ఘోరంగా కొడుతుంది. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఘోరంగా వర్షం కొడుతుంది కదా అడ్వెంచర్ అంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ యువర్ లవింగ్ లివ్ దగ్గర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన కదా, ఇప్పటి నుండి మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంది, మొత్తం కంటెంట్ మొత్తం చేంజ్ అవుతుందని చెప్పిన కదా. సో ఈరోజు అయితే మేము మా ఊర్లో ఉన్న వాటర్ ట్యాంక్ మీద 24 hours క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట. మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. సో ఇప్పుడే ట్యాంక్ పైకి వచ్చినాము. అయితే ప్రతిసారి వీడియోలో నేను ఒక్కనే కనబడతాను కదా, ఈసారి నా ఫ్రెండ్స్ కూడా వచ్చిల్లన్నమాట. వాళ్ళని మీకు పరిచయం చేస్తారండి. సో క్యాంపింగ్ అంటే మీ అందరికి తెలిసిందే, 24 hours క్యాంపింగ్ మనం ఏదైనా ఒక ప్లేస్లో చేస్తాం కదా. సో మేము ట్యాంక్ మీద చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది టైం? 11/6/25 సెప్టెంబర్ 2024. ఓకే, టైం చూసిల్లు కదా. సో ఈరోజు టైం నుంచి రేపు ఇదే టైం వరకు మేము ఇక్కడనే ట్యాంక్ మీద ఉంటాం అనమాట. సో తినడం కానీ పడుకోవడం కానీ మొత్తం ఈ ట్యాంక్ మీదనే. మనం తినడానికి మొత్తం ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాం. ఇందులో గ్యాస్ ఉన్నది. మా గ్యాస్ మాత్రం మొత్తం వేరే డిఫరెంట్ ఉంటుంది, మీరు ఎప్పుడు చూసి ఉండరు అట్లుంటుంది. ప్లేట్స్, ఇది ఒక గంజు, వాటరు. సో పొద్దున్న అయితే ఏం తినలేదు, కిందికి వెళ్ళి సామాన్లు మోసుకొచ్చే వరకు మొత్తం దమ్మం అయిపోయింది. సో టిఫిన్ అయితే పార్సల్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు టిఫిన్ అయితే చేద్దాం. 4 ప్లేట్లు తీసుకొచ్చుకున్నాం. మంచి ప్లేట్ అయితే వేసేద్దాం. చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. వీడియో పని చేసేదా తిందాం. ఏం తీసుకొచ్చిల్లా? దోశలు తీసుకొచ్చింది. మనం వచ్చింటే కాదు వడ తీసుకురమ్మంటే దోశ తీసుకొచ్చిండు. ప్లేట్లు ఏమి కావాలని అడుగుని తినాలి. తిండి పోతాడు ఎట్లా అంటే తిని 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 ఈ పూట కుండలేకి వచ్చింది దీనికి. మన గ్యాంగ్లో పెద్ద జోకర్ గాడి తెలుస్తూ ఉంటుంది వీడియోలలో చూసుకుంటుంటే. ఓకే కొద్దిగా అయితే ఉంచుకొని పడేసుకోవాలి. ఎందుకన్నా మంచి దిష్టి కలుగుతుంది పెద్దోళ్ళు. మళ్ళీ మామ నేను పడేయలేదురా అయిపోయింది. కింద తాత సమాధి ఉన్నది, వచ్చి రైట్ పట్టిననుకో మామ నేను పడేయలేదురా. ఇప్పుడు ఎట్లా దొడ్డికి పెడుతుంది, నీకు దొడ్డికి పెడుతుంది. ఇప్పుడు ఉదయకిరణ్ గారు తెచ్చిన దాంట్లో ట్విస్ట్ ఏంటంటే, మాకేమో ఎలక్ట్రిక్ పోయి అని చెప్పిండు. నేనేమనుకున్నా కరెంట్ తోటి ఇట్లా ఏమన్నా మంట తయారైతే కావచ్చు అనుకున్నా. ఏమున్నది కట్టెలు పెడితే ఇది ఆన్ చేస్తే ఇలా ఫ్యాన్ ఉంటుందట. అవ్వ ఇదుము ఫ్యాన్ ఉంటుందట. ఫ్యాన్ ఉప్పు అని ఊదిన కొద్దీ కట్టెలతోటి అగ్గిలు వేసుకుంటూ ఉంటుంది. నేనేమనుకున్నా ఎలక్ట్రిక్ అన్నా మళ్ళీ అది ఇట్లా హీట్ అయితే కావచ్చు అనుకున్నా. ఇదొకటి. సరే ఇది అయిపోయింది అనుకున్నాం. మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా, దీంతో ఏమన్నా టైంపాస్ చేద్దాంరా. దీంట్లో సెల్స్ ఉంటాయి, కొనుక్కరా అని చెప్పిన వాళ్ళు. కొత్త సెల్స్ కొనుక్కొచ్చేసిన 60 రూపాయలు పెట్టి 60 రూపాయలు. ఆన్ చేసిన ఆన్ అయితే లేదు. మనం ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. కన్నెపల్లి నుంచి కనకయ్య గారి కొడుకు లక్ష్మణ్ గారు పాడబోతున్నారు ఒక మంచి పాట. ప్రేక్షకుల కోరిక మేరకు ఉదయకిరణ్ గారు అయితే ఒక పాట పాడాలి. అరే అదే రీసెంట్గా ఒక సాంగ్ వచ్చిందిరా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఏది గుర్తొచ్చింది. సీను అయ్యయ్యో సీను అద్దద్దు సీను, అయ్యయ్యో సీను అద్దద్ద సీను, అయ్యేది నాకు. నువ్వు పాడుతున్న తాళం ఏంటి, తీసుకున్న రాగం ఏంటి? పాట లేదు, తాళం లేదు. అద్దు సీను ఉన్నదే రాగం, నువ్వు అంటుందే రాగం. అద్దు సీను అది నువ్వు అంటుంది అద్దు సీను. ఇక్కడ మాకు మెయిన్ డిస్టర్బెన్స్ ఏంటంటే పక్కకే స్కూల్ ఉన్నది. సో వాళ్ళతో డిస్టర్బెన్స్ కాదు, వాళ్ళకి మనతో డిస్టర్బెన్స్. అదేరా చెప్పేది. A few moments later. ఫ్రెండ్స్ బాగా ఎండ కొడుతుంది, మా నీళ్లు వేడైతే అని చెప్పేసి మా వాడు దాని మీద సంచి బోర్లు ఎత్తాడు. ఎంత ఎండ కొడుతుందని అంటే ఎండ కొట్టింగ్స్, చెమటలు కారింగ్స్, వన్కింగ్స్. ఫ్రెండ్స్ ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, చెమటలు ఆరిపోతున్నాయి. మా కప్పుకోనికి పైన ఏం లేదు, నేను గొడుగు పట్టుకొని ఉన్నా. మా వాళ్ళు ఇక చూపిస్తారండి, ఇక మా వాళ్ళ పరిస్థితి చూడండి.
టైం 1:28 అవుతుంది. అయితే స్టోరీ ఏంటంటే పొద్దున్నేమో మొత్తం మబ్బు ఉండే, వర్షం పడితే కావచ్చు అని భయపడ్డాం. కానీ మొత్తం ఆపోజిట్ అయిపోయింది. వర్షంలో ఏం లేదు, ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. దీని కింద పెట్టుకున్నవాడు ఉడకపోతుంది. ఇంతసేపు ఏదో క్యారింగ్ గీరం ఆడుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. కానీ ఇక వీడియో తీసి కూడా బాసేపు అవుతుంది. ఒకసారి చూపెడదామని చెప్పి వీడియో అయితే ఆన్ చేసినాం. ఏమైందిరా? గాలి వస్తుందా? అమ్మతుడు మామూలు ఎండ కొడతలేదు ఇవాళ మాత్రం. మేము వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ ఘోరంగా ఎండ కొడుతుంది. అరే సిచ్యువేషన్ తగ్గట్టు ఒకటి పాట పాడు ఉండే ఎవడన్నా. కూరగాలెందుకే తోటమాలిని తోడులేడులే నీకిది సెలవారని రేయమ్మా నిన్నే నేమంటూ నీకై డైరెక్ట్ క్యాంపింగ్ అంటే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. తినుకుంటా ఆడుకుంటా పాడుకుంటూ ఉండొచ్చు అనుకున్నాం. కాకపోతే చేయనంటే అన్ని కరెక్ట్ ఉండాలి. మనం ఫస్ట్ టైం కాబట్టి మన దగ్గర ఏం లేవు, మొత్తం దమ్దం అయిపోతుంది. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి షేర్ చేసినా కూడా సరిపోతుంది. వీడియో షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఒక్కరికి షేర్ చేయకపోయినా అట్లీస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఒక విషయం ఏంటంటే కిందమంట మీదమంట దానికంటే మళ్ళీ ఇంకొక తోడు ఒక కొంచెం గాలి కూడా వస్తలేదు. మళ్ళీ కడుపులమంట ఆగలైతే బ్రో ఘోరంగా. పొద్దుగాల 11 తిన్నాం టిఫిన్. కొద్దిసేపు టైం పాస్ కోసం అయితే లూడో అయితే ఆడతాను. అది నాది. సో కొద్దిసేపు అయితే టైం పాస్ కోసం అయితే లూడో ఆడతాను. బిట్ అయితే కాదు మరి, టైం పాస్ కాదు, టైం పాస్ కోసం ఆడతాను. డబ్బులు కూడా లేవు మా దగ్గర. సారీ దారి నీది కూడా ఉన్నది. ఇది వీడియోకే కాదు, ఇది గేమ్ కే కూడా మంచిగా మరి కొంచెం పెట్రా ఎన్న కూడా ఆడతాను. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. పోయినట్టున్నా చూడు. లేదు ఉన్నది. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. సో ఏమైనా తిందామని చెప్పేసి కూర్చున్నాం. ఇక మెల్లగా ఒక 20 నిమిషాలు అట్లుండి వంట కూడా స్టార్ట్ చేద్దాం. వంట ఏం చేద్దాం రా? ఎగ్ రైస్ చేద్దాం. ఎగ్ రైస్. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అంటారు మా వాళ్ళు. చల్లగానే మొత్తం చల్లగానే. పొద్దుగాల ఇప్పుడు తెచ్చిన సమోసాలు ఇప్పుడు తింటారు. అంటే యాక్చువల్గా ఏమైందంటే మాకు ఆడి మీద గుర్తులేదన్నమాట. మిర్చిలు సమోసాలు ఉన్నాయి, తింటాను. చల్లగానే మంచిగా ఉన్నాయి. కొద్దిగా వేడి ఉంటే మంచిగా ఉంటుండే. అప్పుడు మనం వేడి ఉన్నప్పుడు తింటే అయిపో, మనకు గుర్తులేదు. తినేవారు నువ్వు, ఆకలి అవుతుంది అన్నావుగా. మనం బుక్ కావాలరా. నిజం చెప్తాను, ఎండ మాత్రం ఇలా ఘోరంగా కొట్టింది. ఇప్పుడు మాత్రం వాతావరణం క్లైమేట్ మామూలు లేదు అసలు. వర్షం వస్తాడు నాకు అడుగు పెడవా. ఇటు చూస్తున్నారా, ఇటు సైడ్ క్లైమేట్ మొత్తం కూల్గా ఉన్నది. ఈ సైడ్ మాత్రం ఓన్లీ ఇక్కడ ఈ విలేజ్ మీద మాత్రం వర్షం పడుతుంది. ఈ ట్యాంక్ మీకెళ్ళి చూస్తూ ఉంటే మా ఊరి వ్యూ మాత్రం మస్తు ఉన్నది. చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి, ఎటు చూసినా మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి. మధ్యలో వచ్చేసి మా విలేజ్ ఉంటుంది అన్నమాట. ఎంత అయిందిరా టైం? 5:40. సో టైం అయితే ఇప్పుడు 5:40 అవుతుంది. వంట చేద్దామని చెప్పేసి అనుకుంటాను, ఎందుకంటే మధ్యాహ్నం తినలే కదా. ఇంతకుముందే సమోసాలు తిన్నాం కానీ అవి కూడా అరిగిపోయినాయి. వర్షం వచ్చేటట్టున్నది, మళ్ళా వంట చేసుకోరాదు వర్షం వస్తే. సో కొద్దిగా తొందర వంట చేసుకొని ఉంటే బెటర్ అని చెప్పేసి వంట చేసుకుందాం అనుకుంటాను. అయితే ఇగో మా గ్యాస్ చూడండి మీరు. అసలు నాకు తెలిసి ఇంతవరకు ఇటువంటి గ్యాస్ని చూసి ఉండరు. ఇగో ఇప్పుడు ఇట్లుంది కదా, మనం ఇగో దీంట్లో కట్టెలు పెట్టుకోవాలి. ఇట్లా కట్టెలు పెట్టేసి అగ్గి అంట పెట్టాలి. అంట పెట్టిన తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే ఇగో ఇళ్ళకెళ్ళి గాలి వస్తుంది అన్నమాట. మనం ఊదాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కిందికి వెళ్ళి గాలి వస్తూ ఉంటుంది, మండుతూ ఉంటుంది అన్నమాట. కనబడుతుంది ఫుల్ వర్షం పడుతుంది. ఇటు కూడా ఫుల్ వర్షం పడుతుంది, గాలి వస్తుంది, వర్షం పడుతుంది. మా వాళ్ళు అగ్గి అని ట్రై చేస్తారు కానీ అయితలేదు. ఇక కష్టమే ఉన్నది ఇప్పుడు మాకు. కట్టెలపై వాడదే కదా, వంటకేమో గ్యాసు, వేడి నీళ్ళకేమో హీటరు. కనీసం అగ్గి పూల కూడా ముట్టి అత్తలేదు దీనికి. అరే రైస్ లో నీళ్ళు పోయలేరు. అంటే ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. ఇద్దరితోటి కూడా కాలేదు, నేను చేసిన. సో నాకు తెలిసి మేము చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి మీద తింటాం. తింటలేము. అరే పొయ్యి ఇనుపదే కానీ మంట అయితే కట్టెలే కదా, గ్యాస్ కాదు కదా.
సో మేము రాబోయే వీడియోలలో కూడా మొత్తం ఆర్గానిక్ వంట చేద్దాం అనుకుంటున్నాం. ఆర్గానిక్ వంట అంటే మొత్తం కుండలలో కానీ కట్టెల పొయ్యిలో కానీ వంట. అరే నువ్వు కాల పెడతావు అర దీన్ని అగో నీళ్ళని పోసేది చూడు ఆమాట. ఐ నో వెరీ వెల్ అబౌట్ కుకింగ్, యు నో డోంట్ నో. ఎన్ని పోయిన వాటర్ తక్కువ అయినా ఇంకొని పోయి. అరే ఫ్రైడ్ రైస్ లేదురా నువ్వు పోయి, నాకు తెలిసిపోయి ఆగు పాశం అవుతుంది మళ్ళా. కడుక్కున్నావా చెయ్యదు ఏమైనా పెట్టుకున్నది పెడతాను వల్ల. లేదురా మామ ఇంటికి పోయినాక బరాబర్ నీ తిట్లు పడతాయి చూడు. ఎందుకురా? కట్టెల అది ఏమంటారు, కట్టెల మీద వంట చేసి దానికి మట్టితోటి పూట పోయాలి. మనం గ్యాస్ల మీద చేసి చేసి అది మనం డైరెక్ట్ పెట్టేసినాం. అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి మా పని అయిపోయింది. ఇక ఇట్లకెళ్ళి వర్షం వస్తుంది, ఇట్లకెళ్ళి వర్షం వస్తుంది. వర్షం అందుకున్నది. ఇప్పుడు మన పరిస్థితి ఏందిరా? ఈ వంట పరిస్థితి ఏందిరా? తడుద్దామా మనం? మనం తడుద్దామండి. ఇట్లా ఎట్లరా? అయిపోయినాయి రైస్ ఆల్మోస్ట్ ఉడికినట్టే, కాకపోతే వర్షం తలుగుతున్నది. కదా అడ్వెంచర్ అంటే. వాహనం అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతున్నాయి మీద. రైస్ అయిపోయింది, తడిచిపోతాయి వాటి. ఇది కప్పుకొని మేము కూడా ఇలానే ఉన్నాం. క్యాంపింగ్ అంటే క్యాంపింగ్ టెంట్ అయితే ఉండాలి. మనకి టెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ క్యాంపింగ్ చేస్తాను. ఆ టెంట్ ఉన్న వంట ఎట్లా చేస్తా చెప్పు. వానొస్తే టెంట్ ఉంటే లోపల చేసుకోవచ్చురా. ఏం కాదు. మధ్యాహ్నమే ఎండకున్నాం అంటే పొద్దాలని అవ మళ్ళీ ఇప్పుడు ఇదో ఒక అడ్వెంచర్. మనం అడ్వెంచర్ మనకు కావాల్సింది అడ్వెంచరే బ్రో. అడ్వెంచర్ ఇంతసేపు ఘోరంగా ఎండ కొట్టింది. అసలు వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మా అబ్బాయిని కానీ రాలేమని అనుకున్నాం. మెయిన్ ఇబ్బంది అంటే మాకు ఎక్విప్మెంట్ ఏం లేదు, టెంట్లు కానీ ఏం లేవు. కాబట్టి ఫస్ట్ టైం కదా క్యాంపింగ్ చేసేది, మా దగ్గర ఏం ఎక్విప్మెంట్ లేదు. కాబట్టి ఇక నైట్ మాత్రం పడుకోవడం కష్టమే, వర్షానికి తడుచుకుంటే పడుకోలేము కదా. చూస్తాం ఏమవుతుందో. ఒకవేళ వర్షం తగ్గితే ఓకే, లేదంటే మేబీ వీడియో వంట అయిన తర్వాత తినేసి కంప్లీట్ చేస్తాం. ఇంకా తినలేదు, అది పూర్తి కంప్లీట్ కాలేదు. ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాం, జస్ట్ రైస్ ఉడికింది. కళ్ళు పడుతున్నారా? అరే ఇది కాలిపోతుందిరా. ఏమిరా బాలరాజు, మన పరిస్థితికి ఇట్లా అయితే ఎగిరిపోతుందేమో. ఏం యాక్చువల్గా వర్షం వచ్చినా పర్లేదు, ఇది కప్పుకొని చేద్దామని అనుకున్నాం కానీ ఇది పొగ వస్తుంది. ఈ పొగకు కళ్ళు ఘోరం పడతానే కళ్ళు. చూడండి, ఇదిగోండి బయట వర్షం అయితే స్టార్ట్ అయింది. అయితే ఇది పెట్టిన తర్వాత గుర్తుకొచ్చింది, కూరగాయలు కడిగేరేమన్నాడు. కూరగాయలు కడిగేస్తాను. వర్షం చూసుకోండి బయట. పొద్దున్న నుంచి ఎండకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇది లోపల పొగ, మళ్ళీ బయట వాన. స్కిప్ ఇంకొకటి స్కిప్ అయిపోయాడు. ఆడు ఇంకొకటి స్కిప్ అయిపోయాడు మధ్యలో. మళ్ళీ ఇట్లా రాత్రి అంతా వర్షం కొడితే నేను ఉండలేను బ్రో, మా ఇంట్లో తిడతారన్నారు, వాడు వెళ్ళిపోయాడు. ఉల్లిగడ్డలు కూడా చేతి కట్టలేవు బ్రో, జారిపోతాను. అరే ఎట్లయితే ఎట్లా ఛాలెంజ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ చేయాల్సిందేరా, తగ్గేదేలే మధ్యలో, అస్సలు రాపాడు కాదు. ఇదే మాటనా? ఇదే మాట. కాకపోతే ఏంటంటే వర్షం గట్టిగా వచ్చిందాక మనం ఏం చేయాలి, ఎందుకంటే మన దగ్గర కనీసం గొడుగులు లేవు. నైట్ టైం ఉండడం కష్టం. ఇది కప్పుకొని ఉంటాం కదా. ఇప్పుడు తిని వెళ్ళిపోదాం. తిన్న తర్వాత చూద్దాం అంటే వర్షం తగ్గితే ఉందాం. వర్షం ఒకవేళ బాగా కొడితే పక్కకు పోయి ఉందాం. ఇక్కడ పక్కకు పోయిందా, వర్షం తగ్గిన తర్వాత మళ్ళా చెక్. ఇక మావాడు ఆయిల్ పోసాను ఇప్పుడు, సరిపోతుంది మరో. ఓకే అయ్యో గొడుగు కూడా పోయింది, కళ్ళు మండుతున్నాయి పొగకు. అమ్మతోడిగో పొగకు కళ్ళు మండుతున్నాయి. బయట వర్షం మాత్రం ఘోరంగా కొడుతుంది. కానీ తప్పది, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. సో మీరు ప్లీజ్ మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఘోరంగా వర్షం కొడుతుంది, మాకు ఏం సపోర్ట్ లేదు, తడిసిపోతాం. సో వంట కొద్దిసేపు ఆపుదాం అనుకుంటున్నాం. జాగ్రత్త, ఈ పట్టుకొని పడితే ఇగో ఇది పరిస్థితి. ఫోన్ కూడా తడుస్తుంది. చూడండి బ్రో, మా పరిస్థితి ఘోరంగా ఉంది బ్రో, ఘోరంగా వర్షం వస్తుంది. ఏమైంది బ్రో? వర్షం వచ్చిన ఛాలెంజ్ చేసుడే పైన ఉండాలన్నావు, ఏమైంది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. అక్కడ పెట్టిన మండ అయితే మొత్తం పోయింది. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం తడిసిపోయినాం, మేము కూడా కట్టెలన్నీ కూడా తడిసిపోయినాయి. ఫైనల్గా మళ్ళీ మంట చేసినాం. కాకపోతే మేము ఇలా ఆయిల్ వచ్చినాం కదా, దాంట్లో మొత్తం వర్షం నీళ్ళు పడ్డాయి. ఆడు పొద్దున్న బ్రష్ కూడా వేయడు, ఆ నోట్లో పెట్టుకొని దింపిండు. టేస్ట్ ఎట్లయితే చూస్తాం. ఏదైనా కూర్చున్నా కానీ ఇది మొత్తం తడిసే ఉండేది. మా ప్యాంట్ తడిచింది, అన్ని తడిచింది, మొత్తం నేను తడిచిన.
దరిద్రుడు అసలు మొత్తం సామాన్లన్నీ ఏ తీసుకురా పైన కిందికి ఆడొకటి పట్టుకొని వచ్చిండు అంతే. మీరు ఒకటి మీరు పట్టుకొని వచ్చిండు మన ట్యాంక్ మీదకి వెళ్ళి కింద పడేసింది ఉండాలి మధ్యలో అడ్వెంచర్ లేకపోతే వీడియో కిక్ రాదు, వీడియోలో కిక్ రాదు, చేసిన రోజు మనకి కిక్ రాదు. కాకపోతే ఒక్కటే మైనస్ పాయింట్, కిందికి వచ్చినాం. కిందికి వచ్చినామంటే ఫుల్ వర్షం వచ్చింది, మన దగ్గర గొడుగులు లేవు. వర్షం వచ్చి మెయిన్ ప్రాబ్లం అయింది. వర్షం వచ్చినా తడుచుకుంటూ చేస్తుండే, కాకపోతే మాకు వంట చేసేది ఉన్నది కాబట్టి కిందికి తినాం. అయినా ఇప్పుడు వర్షం ఇంకా తగ్గలేదు, వర్షం తగ్గితే మళ్ళీ పైకి పోతాం. మళ్ళా కాలిందా కల్ప కాక అంతగానే కల్ప అన్నం కొద్దిగా చల్లారే అది చూస్తే అయితే నాకు తినబుద్ధి కూడా అయితే లేదు. నా జీవితంలో ఇంత దరిద్రమైన వంట, ఇంత పెద్ద ఛాలెంజర్ వంట ఎప్పుడూ చేయలేదు. ఇగో రైస్ రెడీ అయింది, ఒకసారి టేస్ట్ కొంచెం బయట వారే. బయట పడేసలేదు అప్పుడు అంజిగా నన్ను అన్నాడా లేదా బయట వారేస్తే ఓకే. ఏమైంది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. ఫెయిలా రకరకాలుగా ఉందా చెప్పు, ఏదో ఒకటి తింటామా అందరం లేకపోతే పడేసుడేనా? ఉప్పు ఉప్పు పుల్లగా పుల్లగా తీయగా తీయగా మొత్తం టోటల్ డిఫరెంట్ ఉన్న టేస్ట్. అవునా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే నువ్వు టేస్ట్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అరే సూపర్ కదా చూడు. అరే ఇప్పుడు ఈయన ఇప్పుడు టేస్ట్ చేపిద్దాం. నువ్వు అది నిజంగా చెప్తాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మనం అనుకున్న దానికన్నా 110% సూపర్ వచ్చింది టేస్ట్. కావాలని ఇప్పుడు నువ్వు కొద్దిగా తిని చూడు. నువ్వు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ టేస్ట్ ఇంత సూపర్ వస్తుందని. వర్షం అయితే విపరీతంగా వస్తాను, ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కూడా మేము తడుచుకుంటూ తింటాను, మొత్తం వాటర్ పడతాను. యాక్చువల్గా 24 hours క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాం, కాకపోతే మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, మళ్ళీ వర్షం కూడా తగ్గట్లేదు. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మేము ఎంత కష్టపడాలో మీరు ఈ వీడియో చూసారు కదా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జస్ట్ ఒక లైక్ అండ్ షేర్ మాకు కావాల్సింది అంతే. మా కష్టానికి మేము కోరుకునే ఫలితం అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ క్యాంపింగ్ ఎక్కడ చేయాలో కామెంట్ కూడా చేయండి. మావాడు చెప్పినట్టు మీకు ఏమన్నా థాట్ ఉంటే ఎక్కడ క్యాంపింగ్ చేయాలనే ఏమైనా ఆలోచన ఉంటే కింద కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.